నా పేరు పిఎన్ తిలక్. ఉత్తరాంధ్ర బీసీ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. అదేవిధంగా విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షునిగా ఉంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రభుత్వ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసి లక్షల కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి ఈ జాతీయ సంపదను కేవలం వేల కోట్లకే ప్రైవేట్ సంస్థలకు అమ్మడానికి కేంద్రం మొగ్గు చూపుతుంది. మరి మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం కొద్దీ 420 నాయకులు మనం ఎన్నుకోవడం, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను కాపాడుకోవడం కోసం, వాళ్ళు కొలగొట్టినటువంటి కోట్లాది రూపాయలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల క్షేమం కానీ, ప్రజల యొక్క స్థితిగతులు కానీ, ప్రజల యొక్క జీవనోపాధి కానీ, నిరుద్యోగుల యొక్క ఆశయాలు కానీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు పాపం గడుపుతున్నారు. ఇటువంటి దీనస్థితిలో ఉన్నాం మనం. గతంలో మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అన్ని రకాలుగా మనం నష్టపోయాం. విభజన హామీలు ఏమీ కూడా కార్యరూపం దార్చలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిణామం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేది అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క మన తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్తో ఉన్నటువంటి కేంద్రాన్ని వాళ్ళు గట్టిగా నిలదీసి మాకున్నటువంటి గొప్ప పరిశ్రమ ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడినటువంటి విశాఖ ఉక్కును అమర్చాల్సిన అవసరం ఏముంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎందుకు మీరు ప్రైవేట్కి చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నిలదీసి, అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి మన మద్దతు ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. గతంలో వారు ఎన్నికల హామీల్లో కూటమి వారు మేము విశాఖ ఉక్కును కాపాడుతామని చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చారు, మళ్ళీ నమ్మించారు, మళ్ళీ మోసం చేస్తున్నారు. దీన్ని ప్రజా ఉద్యమం ద్వారా మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. మన ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి ఈ ఉత్తరాంధ్ర ఉద్యమ సంస్థ శ్రీ వీరరామమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి మన ఉత్తరాంధ్ర యొక్క చైతన్యాన్ని మరొకసారి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం నిరూపించుకుంటూ జనాల్ని చైతన్యపరిచి భవిష్యత్తులో మన భావి తరాలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార రంగంలో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి వారి బంగారు భవిష్యత్తుకి బాట వేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. మన ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది అందరూ ఐక్యమత్యంతో చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కావున ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు, ప్రజలు అందరూ కూడా దీనికి వెన్నుదన్నుగా ఉండి మన యొక్క ఉద్యమాన్ని సహకరిస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.